హాయ్ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈనాటి లెసను టర్న్ అరౌండ్ కేసుల గురించి మాట్లాడతాను. ఎవరో ఒక అబ్బాయి టర్న్ అరౌండ్ కేసుల గురించి ఒక ఫుల్ క్లాస్ పెట్టండి సార్ అని మెసేజ్ పెట్టాడు. ఆయన మరి ఏదైనా గ్రూప్లో ఉన్నాడా లేదో నాకు తెలియదు. సరే, నాకు అనిపించింది ఎస్, దిస్ ఈజ్ వర్త్. టర్న్ అరౌండ్ క్లాసుల గురించి ఇంతకుముందు, టర్న్ అరౌండ్ కేసుల గురించి ఇంతకుముందు జనరల్గా డిస్కస్ చేస్తున్నాను. జనరల్ వీడియోస్లో కూడా డిస్కస్ చేయటం జరిగింది కొద్దిగా. అయితే క్లాసు పెట్టడం అంటే ఫుల్ క్లాస్ అంటే మరి వాట్సాప్ గ్రూపు క్లాసుల్లోనే వీలు పడుతుంది, కానీ జనరల్గా ఫుల్ క్లాసు చెప్పడం అంత ప్రాక్టికబుల్ కాదు. అంత టైము స్పేర్ చేయటం కూడా కొంచెం ఇబ్బందే. అయితే నేను అనుకున్నాను ఖచ్చితంగా దీని మీద క్లాస్ చెప్పి తీరుతానని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది నిజం చెప్పాలంటే చాలా మంచి టాపిక్. మరి మీకు ఎంత బాగా రక్తి కడుతుందో అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఈ టర్న్ అరౌండ్ కేసులే మ్యాక్సిమం స్టడీ చేస్తారు, డీప్గా రీసెర్చ్ చేస్తుంటారు. కొన్ని క్లిక్ అవుతాయి కూడా, చాలు. అయితే టర్న్ అరౌండ్ కేసుల గురించి వెళ్ళే ముందండి కొంచెం మార్కెట్ గురించి మాట్లాడతానండి. మార్కెట్ గురించి జనరల్ వీడియోలో మాట్లాడతాను కదా, ఆ మాట్లాడటంతో పాటు ఇది ఎడిషనల్ అని అనుకోండి. ముందు దాని గురించి మాట్లాడేసి 2 ముక్కలు తర్వాత ఈ టాపిక్కి వెళ్తాయి. ఎందుకంటే ఈ టాపిక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావటం చాలా కష్టం. ఎంత టైం అయినా పట్టేస్తుంది, టైం కూడా తెలియదు. ఫస్ట్ మార్కెట్ అంటే ఇప్పుడు ఒక పీక్లో ఉంటుంది, ఏదో ఒక పీక్ పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి తగ్గుతుంది. అక్కడి నుంచి తగ్గిన తర్వాత మళ్ళీ ఏదో పీక్ పాయింట్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇన్ బిట్వీను వాట్ పీపుల్ థింక్, వాట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ది పీపుల్ చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీక్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో వెళ్తూ ఒక పీక్ వచ్చింది అనుకోండి. ఒక పీక్ తీసుకుందాం 11,760. ఈ 10,000 తీసుకుందాం లో, మళ్ళీ 11,000 ప్లస్. 11,000 ప్లస్ ఏంటి? 11,700 ప్లస్, బ్లా. జనరల్గా లెర్నింగ్ స్టేజ్లో, బిగినింగ్ స్టేజ్లో ఏమిటి ఆలోచన, సైకాలజీ, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, కొంతమంది అయితే భలే పెరిగిపోయిందే, ఇక పడిపోతుంది, రేపో ఎల్లుండో పడిపోతుంది. కొంతమంది అయితే ఇంక ఇది ఆగదు, వెళ్తూనే ఉంటుంది. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్ ఇంకా ఎంత పైకి వెళ్తుంది, మార్కెట్ ఎప్పుడు పడుతుంది, ఎంతవరకు పడుతుంది, ఈ విషయాల్ని మైండ్లోంచి తీసేయాలి ఇన్వెస్టర్. అది మేము తీసేయం కదా, నేను తీసేను. ఎందుకు తీసేను? దీనికోసం ఈ విశ్లేషణ గురించి, ఈ విషయాల గురించి విషయ ఆసక్తి చూపించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం చెప్తాం. అది కూడా నాకు తెలియదండి, చెప్పలేమండి, ఇలా అనుకుంటున్నారండి అని చెప్తాం. ఎందుకు మైండ్లో తీసేయాలంటే, తగ్గటం పెరగటం అతి సహజమైన విషయం. తగ్గుతుంది పెరుగుతుంది. ఆ తగ్గటం పెరగటం మధ్యన ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా ఇతమితంగా క్లియర్గా చెప్పలేము. ఒకసారి నెల 2 నెలల్లోనే అయిపోవచ్చు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 11,760 వెళ్ళటానికిను 11,760 బహుశా 2018 జనవరి అనుకుంటున్నాను నేను, లేదా ఫిబ్రవరి. 11,760 జనవరి 18 అయితే మరి మార్చికి ఒకసారి వచ్చేసింది 10,000కి, మళ్ళీ అక్టోబర్కి ఒకసారి వచ్చేసింది,
2018 అక్టోబర్కి వచ్చింది కదండి. మరి మార్చి అక్టోబర్ 2 సార్లు 10,000కి వచ్చింది. మళ్ళీ మార్చి ఏప్రిల్ తీసుకోండి 2019. అంటే ఇక్కడ తీసుకుందాం లేటెస్ట్ అక్టోబర్ 2018. మరి ఇక్కడ 2019 మార్చి ఎంత టైం పట్టిందండి? 6 మంత్స్ మ్యాక్సిమం. మరి దీనికి మధ్యన గ్యాప్ ఎంత అండి? సంవత్సరం దాటింది. ఈ పీక్ నుంచి ఈ పీక్ సంవత్సరం దాటింది. సంవత్సరం 2 నెలలు అనుకుందాం. అలా కాకుండా ఒక్కోసారి ఇంకెక్కువ టైం పట్టవచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టవచ్చు ఆ స్టేజ్కి రావడానికి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 92 తీసుకోండి. నాకు బాగా గుర్తు, 92లో వచ్చిన పీక్ పొజిషను 3,546 ఎంతో, 3,456, 3,500 అనుకుందామండి. 3,500 పీక్ అయితే 1992లో ఆ పీక్ వెళ్ళటానికి మార్కెట్కి బహుశా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆ పీక్ వెళ్ళటానికి. మళ్ళీ 4,000 క్రాస్ అవ్వడానికి 4 ఏళ్ళు ఏమో పట్టింది దగ్గర. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలా తర్వాత కూడా కొంచెం అయింది. అట్లా ఎందుకు జరుగుతుందంటే 2008లో చూడండి, నిఫ్టీ చూడండి, అది బిఎస్సి నిఫ్టీ 2008లో చూడండి. 2008లో పీక్ వెళ్ళలేదు. నిఫ్టీ తీసుకుంటే 6,000 చిల్లర వెళ్ళింది కదా. బిఎస్సి తీసుకున్నాం, బిఎస్సి 22,000 వెళ్ళింది. 2008లో బిఎస్సి వెళ్ళిన 22,000 3 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలకు మళ్ళీ వెళ్ళింది. అప్పుడు 2012 ఏమో పట్టి అయింది, 2011 2012 అయితే అయ్యింది. కానీ అక్కడ నిలవలేదు, మళ్ళీ తగ్గిందండి. మళ్ళీ తగ్గి మళ్ళీ 3,000కి వెళ్ళటానికి, అంటే 22 నుంచి 30,000కి, 25,000 30,000కి వెళ్ళటానికి టైం పట్టింది. ఒక్కోసారి 2 3 పీక్ అయితే, మరీ పెద్ద పీక్ అయితే ఎక్కువ టైం పడుతుంది. ఇది పెద్ద పీక్ కాదు కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. బాగా పీక్ అయితే ఎక్కువ టైం పడుతుంది పడిన తర్వాత మళ్ళీ ఆ పీక్ వెళ్ళటానికి. ఇది మీడియం టర్మ్ పీక్. ఇది లార్జ్ పీక్ కాదు, స్మాల్ పీక్, లార్జ్, మిడ్ పీక్ అండ్ లార్జ్ పీక్. స్మాల్, మిడ్ అండ్ లార్జ్. స్మాల్, మిడ్ అండ్ లార్జ్లో అది ఎంత లార్జ్ పీక్ అయితే, పెద్ద పీక్ అయితే, పెద్దగా పెరిగింది అయితే మళ్ళీ ఆ స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టేస్తుంది, సంవత్సరాలు పట్టేస్తుంది. మీడియం టర్మ్ అనుకోండి, మీడియం అయితే 1 or 2 yearsలో వచ్చేస్తుంది. షార్ట్ పీక్ అనుకోండి 6 నెలలు 7-8 నెలల్లో మళ్ళీ ఆ స్టేజ్కి రావచ్చు. ఇది మీడియం పీక్ కదా. 11,700 అనేది మళ్ళీ 11,700కి సంవత్సరం పైన పట్టింది. ఇదంతా మార్కెట్లో జరిగే ప్రాసెస్. ఇది ఆటోమేటిక్ అండి. ఆటోమేటిక్గా మార్కెట్ తనను తాను కరెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. ఎట్లా కరెక్ట్ చేసుకుంటూ ఉంటుందంటే, మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ కండిషన్స్ని బట్టి, తర్వాత కంపెనీసు, ఆ నిఫ్టీ 50 కంపెనీల పెర్ఫార్మెన్సు, తర్వాత ఓవరాల్ పెర్ఫార్మెన్స్ని బట్టి అది ఇండెక్స్ సూచిస్తుంది. బట్ ఇండివిజువల్ కంపెనీస్ వాటి పెర్ఫార్మెన్స్ని బట్టి అవి ఎలాగో ఉంటాయి. అవి మార్కెట్ పెరిగినా పెరగకపోయినా ఆ పెర్ఫార్మెన్స్ బాగుంటే అవి పెరుగుతాయి. మార్కెట్ తగ్గినా పెరిగినా వాటికి అవి పెద్దగా చెల్లించవు కదా. ఇండివిజువల్ షేర్స్ బిహేవియర్ డిఫరెంట్గానే ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిన్న ఎవరో ఒక అబ్బాయి జనరల్ యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు. ఏంటి, నెక్స్ట్ 10,000 ఇది 10,000కి వస్తుంది అని. అంటే 11,700కి వెళ్ళింది 10,000కి వస్తుంది. 10,000కి రాదని కాదు, 7,000కి వెళ్ళిపోవచ్చు, 5,000కి వచ్చేయచ్చు, ఎంతైనా తగ్గొచ్చు. నేను దాని గురించి అంటున్నా. 10,000 వచ్చేస్తుంది ఇమీడియట్గా. అట్లా ఆయన ఎట్లా ఉందంటే శబ్దజాలం ఇంకేముంది, వెరీ సూన్ ఇట్ విల్ క్రాష్ టు 10,000. ఈరోజు నేను చూసింది 10,500, నెక్స్ట్ ఫ్యూ డేస్లో 10,500కి వచ్చేస్తుందని ఇంకొక ఆయన, బహుశా ఆ అబ్బాయి కాదు, వేరే అబ్బాయి. మరి మీరేమనుకుంటున్నారు? అలాగే అనుకుంటున్నారా? చూడండి, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పటం. ఒకవేళ నిజంగా అలా జరిగితే, చూసావా నేను చెప్పాను కరెక్ట్ అయింది, నేను చెప్పాను కాబట్టి అలా అనుకోవటం, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
మార్కెట్ ఎవరి చెప్పు చేతుల్లో ఉండదో ఎవరు అలా ప్రెడిక్ట్ చేయలేరు. అయితే మార్కెట్ అనుభవం ఉన్నవాళ్ళు, మార్కెట్ గురించి అర్థమైన వాళ్ళు, ఈ మార్కెట్ని తదేకంగా పదే పదే చూస్తూ వస్తున్నవారు వాళ్ళు మాత్రం చెప్పగలరండి. ఎలా చెప్పగలరు? సూచాయిగా చెప్పగలరు. ప్రాబబిలిటీ హై ప్రాబబిలిటీతో చెప్పగలరు. కరెక్ట్గా చెప్పగలరని చెప్పలేను, కానీ హై ప్రాబబిలిటీ. ఎలా అంటే 11,700 దగ్గర ఉన్నది 11,700 దగ్గర ఆగుతుందని ఏం లేదు, ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా, ఇంకా తగ్గుతుంది అని ఎదురు చూస్తుంటారు. అదేం పైకి వెళుతూ ఉంటుంది. వెళ్ళి ఎక్కడో ఆగి అక్కడి నుంచి మళ్ళీ వెన్ను తిరుగుతుంది. ఈలోగా రేపు మాపు అనుకుని ఎదురు చూస్తుంటారు. ఆ రేపు మాపులు రావు. వీళ్ళ పేషెన్స్ అంతా హరించుకుపోతుంది. అది పైకి వెళుతూనే ఉంటుంది. అంతా హరించుకుపోయిన తర్వాత ఫైనల్గా ఎప్పుడో తీరిగ్గా దిగుతుంది. చాలా సందర్భాల్లో చెప్పా పెట్టకుండా దిగుతుంది. అంటే ఎలాగా? ఒకసారి పట్టం మొదలు పెట్టదు, పడుతూ తగ్గుతూ మెల్లిమెల్లిగా ఫైనల్గా ఒక ఇండికేషన్ ఇస్తుంది. అది మార్కెట్ పండిట్స్కి, మార్కెట్ అర్థమైన వాళ్ళకే సూచాయిగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి తెలియదు, అర్థం కాదు అదేంటో. అది పడుతున్నదా మార్కెట్ అని తెలుసుకోవటానికి కూడా కొంచెం ప్రాక్టికల్గా చూడాలి మార్కెట్ని, లేకపోతే అంతుపట్టదు. అయితే మీకు ఎందుకు ఇవన్నీ పట్టించుకోవద్దు అంటున్నానంటే, మీరు నిఖార్స్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ఇవేమి మిమ్మల్ని ఏం బాధించవు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కొనుక్కుంటారు, పెట్టేస్తారు. అది ఒకసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పలకదో అయినా ఉన్నట్టుండి అందుకుంటుంది. లేకపోతే మధ్యలో పోతుంది. మనం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనుకున్నాం, అక్కడ మధ్యలో ఏదో జరిగింది, దాని ఫండమెంటల్స్లో ఏదో తేడా వచ్చింది, పోయింది. అలా కొన్ని పోతాయి. ఏమవుతుంది? పోగా మిగిలినవి చాలా మంచి డబ్బులు తెచ్చిపెడతాయి. అందువల్ల ఏంటంటే ఈ అనాలిసిస్లో మార్కెట్ 10,000కి వచ్చేస్తుంది, 10,500కి వచ్చేస్తుంది అన్నది ఆలోచన అనవసరం. అయితే ఏమిటి మీరు చెప్పండి, ఏంటంటే ఇలా పెరిగింది, అలా ఒక్కసారే వచ్చి పడిపోదండి. వారంలోనో 10 రోజుల్లోనో ఒకసారి మళ్ళీ 10,000కో 10,000కో 10,500కో వచ్చి పడిపోదు. ఆ ఆలోచన వద్దండి, అంత తొందరగా ఏం పడదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అది మెల్లిమెల్లిగా కొద్దిగా దిగుతూ ఫైనల్గా చెప్పుద్ది, ఇది ఇంతవరకే అని. అది కూడా 10,000కి రావాలని 9,500కి రావాలని కాదు. ఏదో ఒక స్టేజ్లోకి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు ఎక్కడో పైకి. ప్రాక్టికల్గా ఏంటంటే ఓవరాల్గా గ్లోబల్ కండిషన్స్ ఒకటిను, ఎకనామిక్ కండిషను, కంపెనీల పెర్ఫార్మెన్సు, ఇవన్నీ కట్టుకుని దే ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్. అందుకని మనం ఈ అన్ని ఫ్యాక్టర్ని క్రోడీకరించి ఒక కంక్లూషన్కి రాలేము. అందుకని ఇలా గెస్ చేయటం, ప్రెడిక్ట్ చేయటం వదిలేయండి, మానేయండి. మీ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇన్వెస్టర్లుగా అర్థం చేసుకోవాల్సిందే ఈ పాయింట్. అసలు మార్కెట్ రేపు పెరుగుతుందా, ఎల్లుండి పెరుగుతుందా, పెరుగుతుందా అనే దాని మీద అసలు ధ్యాస ఇండెక్స్ మీద పెట్టకండి. మీరు ఇండెక్స్ షేర్లే అన్నీ కొనుక్కోలేదు కదండి. ఇండెక్స్ షేర్లే అన్నీ కొనుక్కున్నా కానీ చెప్పలేరు అలాగా. ఇది మార్కెట్ గురించి నేను చెప్పేది. కాబట్టి మార్కెట్ గురించి అటెన్షన్ పే చేయకండి. మరి అయితే కొంచెం షార్ట్ టర్మ్ చేసేవాళ్ళకి అవసరం కదండి అంటే, షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు ఎలాగో మెజారిటీ నష్టపోతారు. దాని గురించి చెప్పేది ఉంది. ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, గ్యారంటీ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. ఇంట్రాడే అయితే కన్ఫామ్ డబ్బులు పోతాయి. అయితే ఎక్సెప్షన్స్ ఉంటాయి, 5% ఉంటారు. ఆ 5%లో మీరు ఉంటారేమో చూడండి. లాంగ్ రన్లో ఉండరు, చాలా కష్టం. రీటైల్ ఇన్వెస్టర్లు, ఆ సంపాదించే వాళ్ళు వేరే ఉన్నారు, ఎక్కడో కూర్చున్నారు. వాళ్ళకి ఇదే వృత్తి. చాలా చక్కగా అన్ని మోపులు పెట్టుకుని, సిస్టమ్స్ పెట్టుకుని, టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర, సాఫ్ట్వేర్లు ఉన్నాయి, తర్వాత మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, బిగ్ మనీ ఉంది. వాళ్ళు సెలెక్టివ్గా కొన్ని షేర్లోనే డీల్ చేస్తారు. ఆ షేర్ల మీద వాళ్ళకి మాస్టరీ ఉంది, కంపెనీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అన్ని ఎవ్రీథింగ్ దే ఆర్ పర్ఫెక్ట్ విత్. వాటిలో డీల్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు, ఆ కంపెనీలు డీల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొట్టిపారేస్తారు. మరి ఇప్పుడు డెరివేటివ్స్ టైప్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకటి ధనం కావాలి గట్టిగా. మినిమము ఇన్వెస్టర్గా అంటే రిటైల్ ఇన్వెస్టర్గా డెరివేటివ్స్ చేయాలంటే అక్కడ కూడా ఫ్యూ ల్యాక్స్ ఉండాలి. ఫ్యూ థౌజండ్ కాదు. ఫ్యూ థౌజండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం నిలవరు, మార్కెట్లో పోగొట్టుకుని వెనక్కి వచ్చేస్తారు. ఫ్యూ ల్యాక్స్ ఉండాలి.
తర్వాత అవగాహన ఉండాలి, క్లారిటీ ఉండాలి, కొంచెం టెక్నికల్గా ఎనలైజ్ చేయగలిగినటువంటి నాలెడ్జ్ స్కిల్ ఉండాలి. వాళ్ళకి కొంచెం అవసరం అవుతుంది. ఇది వాళ్ళకి తెలుసులేండి, ఇవి వాళ్ళకి తెలుసు. అలా తెలియకుండా ఎవరైనా చేస్తే ఏముంది, ఇప్పుడు డెరివేటివ్స్ అంటే మాకండి 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 అని ఫోన్లు చేస్తున్నారు, చాలామందిని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇది లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అయితే పర్సిస్టెంట్గా సార్ 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 తప్పకుండా 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 అన్నవాళ్ళు 90% కేసులు ఏమిటి చెప్తున్నారంటే, సార్ నా ఇన్ని డబ్బులు పోయినాయి, నేను చేశానండి కొన్నాళ్ళు. అంటే ఎన్ని డబ్బులు పోయినాయో చెప్తున్నారు. అంటే చేశాను అంటే చాలు, చెప్పక్కల డబ్బులు పోయినట్టే లెక్క. అయినా కానీ వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఎందుకంటే మాకు తెలుసు మేము చేసామండి అన్నారంటే డబ్బులు పోగొట్టుకుని ఉన్నారని అర్థం. అంటే తెలియకుండా నేర్చుకోకుండా చేసినట్లే కదా, అట్లా అనమాట. సో మీరు ఇన్వెస్టర్లుగా ఏం చేయాలంటే ఇవేమీ పట్టించుకోకండి, గో హెడ్, ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్ ఎంచుకోండి. ఓకే, సరే. దీని గురించి ఎక్కువ పొడిగిన తలుచుకోలేదు, ఎందుకంటే టాపిక్ ఉంది కదా, లేకపోతే మళ్ళీ ఈ టాపిక్ కోసం మరో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇంకొక వీడియో ఇంకొక మళ్ళీ 40-50 మినిట్స్ కాకుండా ట్రై చేస్తాం, మంచిది. ఏంటంటే టర్న్ అరౌండ్ అంటే ఏంటంటే, కంపెనీస్ అండి కష్టాలు కలకాలం ఉండవు, సుఖాలు కూడా శాశ్వతం కాదు. ఇది మనుషులకి, జంతువులకి, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి దీనికి కూడా అప్లై అవుతుంది. చెట్టు చేమ సృష్టిలో అన్నిటికీ అంత అప్లై అవుతుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ చేంజెస్. మరి కంపెనీ విషయంలో కూడా తీసుకుంటే, కంపెనీకి లాంగ్ జర్నీ, మన జర్నీ కంటే కూడా లాంగ్. కంపెనీ వ్యవస్థాపకులు, కంపెనీ పెట్టిన వాళ్ళు, ప్రమోటర్స్ పోవచ్చు, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వస్తారు తప్ప అది నడుస్తూనే ఉంటుంది, ఏదో మూసేస్తే తప్ప. కంపెనీ హ్యాస్ పర్పెచువల్ సక్సెషన్. ఆ కంపెనీలో షేర్లలో మనం పెట్టుబడి పెడుతున్నాం. మరి ఏమవుతుంది, ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ రావచ్చు కదా, ప్రాబ్లమ్స్ రావచ్చు కదా. సో ప్రాఫిట్లో ఉన్నదల్లా అనుకోకుండా నష్టాల బారిన పడటం, నష్టాల్లో పడిపోవటం, కష్టాల్లో దిగిపోవటం, కష్టాల్లోకి దిగిపోయి కొన్నాళ్ళు కొట్టుమిట్టాడుతూ మళ్ళీ తిరిగి పైకి రావటం, బ్రతికి బట్ట కట్టడం. అంటే ఈలోగా చెప్తారు కదా, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని ఏనాడో షేక్స్పియర్ గారు ఒక పోయం రాశారు. స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని. అంటే అడ్వర్స్ సిచ్యువేషన్ కూడా, దానికి కూడా, అది కూడా ఎంతో ఉపయోగపడుతుంది మనిషికని. ప్రతికూల పరిస్థితులు కూడా మంచివే, వాటి నుంచి చాలా నేర్చుకుంటాము అని అర్థం. కంపెనీలు కూడా అంతే. దెబ్బతిన్నప్పుడు మాకేంటి, మాకు తిరుగులేదు, మమ్మల్ని మించిన వాళ్ళు లేడు, మేము మునగాళ్ళం అని విర్రవీగిన తర్వాత ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్న తప్పటడుగు పడుతుంది, కాలు జారుతుంది, ఏదో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అలా 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 కొట్టుకుపోయి కొన్ని సందర్భాల్లో అయితే మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉండదు, కొన్ని సందర్భాల్లో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అలా తింటూ నష్టాల్లో వెళుతూ లేదా ప్రాబ్లమ్స్లో ఉంటూ మెల్లిగా మళ్ళీ లాభాల బాటన పడటాన్ని టర్న్ అరౌండ్ అంటారు. టర్న్ అరౌండ్ కేసెస్ అంటే ఏంటంటే, ఏ కంపెనీ విత్ పూర్ పెర్ఫార్మెన్స్ విల్ కమ్ టు లైమ్ లైట్ విత్ గుడ్ పెర్ఫార్మెన్స్. అంటే మైనస్లో ఉన్నదల్లా ప్లస్లోకి రావటం, లాస్లో ఉన్నదల్లా ప్రాఫిట్లోకి రావటం, అట్లా వచ్చిన కంపెనీలని టర్న్ అరౌండ్ కంపెనీలు అంటారు. ఎలా అంటే చూడండి, దీని మీద మీరు రీసెర్చ్ చేయండి, బాగుంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా. ఈ షుడ్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. కంపెనీ స్ట్రైట్ లైన్లో నడవదు కదండి, యావరేజ్ చేస్తే స్ట్రైట్ లైను, లేకపోతే ఇట్లా ఉంటుంది, యావరేజ్ చేస్తే, లేకపోతే ఇట్లా ఉంటుంది పెర్ఫార్మెన్స్. అంటే స్ట్రైట్ లైన్లో తీసుకుంటే, లేదా ఇట్లా ఉంటుంది, అంతే కదా, పైకి కిందకి లేదా స్టేబుల్. ఒక్కోసారి ఏమవుతుందంటే, కిందకి వస్తూ నడుస్తూ ఒకసారి కిందకు వస్తుందండి, ఆర్ఎస్ఐ తగ్గినట్టు. అంటే నెగిటివ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. ఇది రెడ్ జోన్లోకి వచ్చింది కంపెనీ పెర్ఫార్మెన్స్ జనరల్గా బాగానే ఉంది, అట్లా వెళ్తూనే ఉంది. వస్తూ ఇక్కడ ఎక్కడో
ఏదో మల్లుతీగ తొక్కాడంటారు కదా, పాత పుస్తకాల్లో చెప్పేవారు మల్లుతీగ తొక్కాడని, దారి తప్పిపోతాడని అర్థం. మల్లుతీగ తొక్కినవాడు దారి తప్పిపోతాడు, ఇంటికి చేరుకోలేడు, ఆ అడవిలోనే అలాగే తిరుగుతూ భటక్తా రైతాయి అంటారు, తిరుగుతూ ఉంటాడు, దాన్ని మల్లుతీగ తొక్కాడు అని అనేవారు. అలాగే ఇక్కడ ఏదో ప్రాబ్లము, ఇక్కడి నుంచి జారీ 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 ఈ జారీ పైకి రాకుండా పోయే సందర్భాలు ఉంటాయి, కొంచెం పైకి వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు పైకి రాని సందర్భాలు తీసుకోవాలంటే ఎగ్జాంపుల్స్ కోకొల్లలో ఒకటా రెండా మన కళ్ళ ముందే. మరి ఎడ్యుకామ్ సొల్యూషన్స్, అది మీరు పేరే వినుండ్రు, చాలా పెద్ద షేరు 6,000, 5,000, 6,000, 10 రూపాయల షేరు 5,000, 6,000కి పలికింది. ఇవాళ జీరో, లాస్ట్ 3-4 ఇయర్స్లో జీరో అయిపోయింది. మరి నిఫ్టీ 50 కంపెనీ అండి, మగటం లేని మహారాజులాగా చాలా బాగా నడిచిన యూనిటెక్ ఇవాళ ఫినిష్. మరి ఆయన ఢిల్లీ ఆయనే, ఏంటి ఆయన పరిస్థితి, ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది బిగ్ క్వశ్చన్. ఏదో శరత్ చంద్ర ఏదో ఉంది అతని పేరు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు కంపెనీసు, రియల్ ఎస్టేట్ కంపెనీసు చాలా పోయినాయి. ఊరికే యూనిటెక్ అంటే ఎందుకంటే ఒకప్పుడు అది నిఫ్టీ 50 కంపెనీ. మరి జయప్రకాష్ అసోసియేట్స్ చూసుకోండి, అసలు ఎంత గొప్ప కంపెనీ, ఎంత పెద్ద కంపెనీ, ఎంత బాగా రాణించిన నిఫ్టీ 50 కంపెనీ మరి కొట్టుమిట్టాడుతున్నది. మళ్ళీ తిరిగి బ్రతికి బట్ట కడుతుందా లేదా అన్నది చెప్పలేం. వాళ్ళు ఇక 2 ఏళ్లలో మేము వస్తామని కూడా, మేము పికప్ అయిపోతాం, నార్మల్ అయిపోతామని కూడా అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అయితే ఇప్పటికీ ఏ సూచనలు కనపడటం లేదు. ఎప్పుడైనా వస్తే వచ్చేయచ్చు జేపీ అసోసియేట్స్, వీ డోంట్ నో. మరి రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాంటిది అయితే వదిలేయండి. ఈ అనిల్ అంబానీ గారి కంపెనీలు, చాలా కంపెనీలు దాదాపు అయిపోయినట్టే లెక్క. ఏంటండి అంటే అంతే, అది ఒక్కొక్కరి హస్తవాసి, మన అదృష్టం, అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల అదృష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ కొన్ని ఇంకా పూర్తిగా పడిపోలేదు, స్కోప్ ఉంది, ఇంకా అవకాశం ఉంది, మేము వస్తాం, మాకు మంచి రోజులు వస్తాయి అని ఇంకా కుస్తీలు పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళు ఒకప్పుడు గర్వం అని చెప్పకూడదు, కానీ కాన్ఫిడెంట్గా చక్కగా నడుపుతూ మాకు తిరుగులేదు, మేము చాలా గొప్పవాళ్ళం, చాలా బాగా చేస్తున్నామని చాలా స్పీడ్గా గట్టిగా వెళుతూ ఎక్కడో దెబ్బతిని అక్కడి నుంచి కొంచెం కొద్దిగా మదన పడుతూ, ఓహో మనం అంత ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళకూడదు, ఇప్పుడు చూడు ప్రాబ్లంలో పడిపోయాం, అయ్యయ్యో ఇప్పుడేంటి అని కొంచెం రియలైజ్ అవుతూ కొద్దిగా రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు మీకు కనబడతారు. అట్లా రికవర్ అయితే మాత్రం చాలా స్పీడ్గా పెరుగుతాయి ఆ షేర్లు. మీకు ఇటీవల కాలంలో మనకి అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే జిఎంఆర్ ఇన్ఫ్రా జేపీ అసోసియేట్స్ కంటే బెటర్ అని చెప్పాలి. ఎక్కువ ఇలా పోవటానికి కారణాలు ఏంటంటే ఓవర్ ఎక్స్పాన్షను, లేకపోతే అన్నెసరీ డైవర్సిఫికేషను, అన్వాంటెడ్ డైవర్సిఫికేషను. ఏదో అది ఆ యూనిట్ పెడదాం, ఈ యూనిట్ పెడదాం, ఆ బిజినెస్లోకి వెళ్దాం, ఈ బిజినెస్లోకి వెళ్దామని అక్కడ అప్పులు చేసేసి ఇక్కడ అప్పులు చేసేసి తర్వాత అది అవ్వక, డెట్ సర్వీసింగ్ కుదరక, వడ్డీలు కట్టలేక అట్లా అనమాట. అట్లా మెల్లిమెల్లిగా కిందకి జారిపోతుంటారు. జిఎంఆర్ ఇన్ఫ్రా మరి వచ్చేస్తుందా పైకి, ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే ఇంకా కొట్టుమిట్టాడుతుందా? 3-4 సంవత్సరాల నుంచి పాపం ఊపిరి సలపటం లేదు, అంటే ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ వస్తుందని ఆశపడాలి. మరి ఇలాంటి జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటిది ఇప్పుడు జేపీ అసోసియేషన్ లాంటి దానికి ఛాన్సెస్ ప్రస్తుతం అయితే తక్కువగా కనబడుతున్నాయి. దానికంటే బెటర్ జిఎంఆర్ ఇన్ఫ్రా. ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా 1920లో ఉంది. ఇప్పుడు వాచ్ చేయండి, మీరు పొరపాటును కూడా కొనకండి. ఎందుకంటే ఈ టర్న్ అరౌండ్ షేర్స్ ఏంటంటే హై రిస్క్ హై రిటర్న్ షేర్స్ అనమాట. ఈ 19-20 రూపాయలు ఉంది, మొన్నటి వరకు 15-16 కూడా ఉందని అనుకోండి. ఈ 19-20 రూపాయల షేరు ఒకవేళ పైకి వస్తే 50, 60, 100 అయిపోతుంది చెప్ప పెట్టకుండా. ఇట్ హార్డ్లీ టేక్స్ 6 months ఆర్ 1 year, లేకపోతే అంతే, లేకపోతే 1 fine day 0 కూడా అయిపోవచ్చు. ఈ పెర్ఫార్మెన్స్ పేషెన్స్ కావాలి.
ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం అనుకుంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చెక్ చేసుకోవాలి. అయితే మీకైతే నేను ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయటం లేదు. నేను ఇప్పుడు డిస్కస్ చేసే ఏ షేర్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి అని నేను రికమెండేషను, సజెషను, అడ్వైజ్ లాంటిది ఇవ్వటం లేదు. మిమ్మల్ని స్టడీ చేయమని అంటున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఒకవేళ ఈ టర్న్ అరౌండ్ కేసుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా స్టడీ చేసినా తక్కువ అమౌంటే పెట్టాలి. ఎందుకంటే అది ఎక్స్పెరిమెంట్, పోతే పోవచ్చు పూర్తిగా. సో ఇట్లాంటివి మీకు చాలా కనబడతాయి. పాస్ట్ తీసుకున్నట్లయితే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ టీవీఎస్ మోటార్ గురించి చాలాసార్లు చెప్పాను. నేను స్వయంగా చూశాను. నా చేతిలో అది మల్టీ బ్యాగర్ అవటం ఇప్పటికీ ఉంది. స్మాల్ క్వాంటిటీ ఉందిలేండి. 33-35 రూపాయల్లో 2000 షేర్లు కొంటే అది అలా చెప్పబెట్టకుండా 200 దాటిపోతే మ్యాక్సిమం అమ్మేశానండి నేను 80% పైనే. ఆ 200 దగ్గర ఆగింది ఏంటి, 500-600కి వెళ్ళిపోయింది. చాలా కొద్ది క్వాంటిటీ ఉంది, అలా వదిలేసాను. అది 2-3 ఏళ్ళ నుంచి అసలు ఏం ఉలకట్లేదు, పలకటం లేదు. ఎందుకంటే బాగా పెరిగింది, కొంతకాలం టైం పడుతుంది మళ్ళీ పికప్ అవటానికి. మళ్ళీ పెరగటం లేదేంటో అనుకుంటారు. స్పీడ్గా పెరిగింది, కొన్నాళ్ళ తర్వాత ఆగదండి, ఆగుతుంది. మరి ఈ మధ్యకాలంలో తీసుకున్నట్లయితే గ్రాఫైట్ చూడండి. ఈ ఎలక్ట్రోడ్స్ వాటి ధరలో డిమాండు, గ్రాఫైటు, హెచ్ఈజీ ఇలాంటి కంపెనీలు చూడండి ఏమైనాయి. ఇలా చాలా ఉన్నాయి. ఊరికే ఎగ్జాంపుల్ మచ్చుకి చెప్తున్నాను. ఇదేంటి ఎప్పుడు పెరగట్లేదంటే అనుకునేవాడిని. అలా పెట్టాను ఏదో కొద్దిగా. మ్యాక్సిమం నేను చేసింది 200 షేర్లు, ఎక్కువ లేదనుకోండి ఇది. మరి ఒక స్టేజ్లో బాగానే మంచి ప్రాఫిట్లు వచ్చాయి కదండి, ప్రాఫిట్ బుక్ చేస్తే ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయింది. అయితే నా దగ్గర ఏం మిగిలింది, చిన్న క్వాంటిటీ మిగిలింది. ఇప్పటికీ ఉంది, అలా వదిలేసాను. తగ్గినా పెరిగినా పట్టించుకోక్కర్లేదు కదా, నాకేం లాస్ లేదు కదా. మళ్ళీ పెరిగితే పెరుగుతుంది, లేకపోతే ఉంటుంది. బాగానే ఉంది. ఎందుకంటే ఇట్లా మీకు చాలా కంపెనీలు కనబడతాయి. ఎగ్జాంపుల్ మచ్చు కోసం నేను మీకు తెలిసిన కంపెనీల గురించి చెప్పడం కోసం వీటి ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇట్లా మీరు చూడండి. గ్రాఫైటు నాకు 77 రూపాయలు. ఫిలిప్స్ కార్బన్ కూడా నా దగ్గర అలాగే అయింది. 61 రూపాయకి ఉంది ఫిలిప్స్ కార్బను. అది ఎంతకి వెళ్ళింది, 10 టైమ్స్ ఏమో పెరిగిపోయింది. 10 టైమ్స్, 15 టైమ్స్, 16 టైమ్స్ కూడా వెళ్ళినట్టుంది. ఈ గ్రాఫైట్ అయితే మోర్ దాన్ 20 టైమ్స్. 77 అంటే 900 పైన వెళ్ళింది కదా. 900 ఎంత వెళ్ళిందో తెలియదు. నా దగ్గర మాత్రం నా బయింగ్ రేట్ మాత్రం 77 రూపాయలు. ఏం లాభం చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి నేనేమన్నా 10 లక్షలు 20 లక్షలు సంపాదించుంటే గొప్పగా చెప్పుకోవాలి. నేను 80% క్వాంటిటీ తీసేసి 20% వదిలేస్తే, ఊరికే వదిలేసి పట్టించుకోకుండా పోతే అదేమో దానంతరం పెరిగిపోయింది. దట్ హ్యాపెన్స్. ఏమి రిగ్రెట్ అవ్వకూడదు. ఓకే. సో ఈ టర్న్ అరౌండ్ కేసెస్ ఏంటి, బేసిక్గా ఏముంటాయంటే చూడండి చెప్తాను. ప్రాఫిట్లో వెళ్తూ లాసులోకి వస్తాయి. లాసుల నుంచి మెల్లిమెల్లిగా రికవర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తాయి. వాటిని వాచ్ చేయాలి. బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కంపెనీలు 2-3 సార్లు లేదా ఒక 1 year, 1.5 years, 2 years ఏదైనా కంపెనీ లాసులోకి వెళ్ళిపోయిందంటే మార్కెట్ దాన్ని అడ్డంగా డిస్కౌంట్ చేసి పారేస్తుంది, పక్కన పెట్టేస్తుంది. మరి అటువంటి కంపెనీ వాచ్ చేసుకోవాలి. దానికి మంచి రోజులు రావచ్చు. స్ట్రాంగ్ కంపెనీ అయితే, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, తర్వాత మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అయితే ఎప్పటికప్పుడు పైకి వస్తుందండోయ్. ధైర్యంగా ఉండాలి. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ధైర్యంగా ఉండాలి, తర్వాత వదిలేయాలి. ఎప్పుడో వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. మోర్ దాన్ 50% ప్రాబబిలిటీ ఉంది రావడానికి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఎలా తెలుస్తుందంటే మీకు జస్ట్ ఐడియా చెప్తాను చూడండి. ఇప్పుడు నెగిటివ్ ప్రాఫిట్ వచ్చింది, ఒక క్వార్టర్ తీసుకుందాం. క్వార్టరు, హాఫ్ లేదా ఇయర్. ఒక ఇయర్ తీసుకుందాం. నెగటివ్ ఇలా తీసుకుందాం. 4 సార్లు వచ్చింది అనుకుందాం. ఏముంటుంది ఆ కంపెనీ 3-4 సార్లు 4-5 సార్లు లాసుల్లోకి వచ్చిందంటే వరుసనే లాసులు బుక్ చేస్తుంటే ఆ కంపెనీని ఎవరు పట్టించుకోరు. 2 క్వార్టర్లు 3 క్వార్టర్లే భరించలేదు మార్కెట్. డిస్కౌంట్ కోచ్ పారేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ని కదా మార్కెట్ ఎప్పుడు కూడా.
ఫ్యూచర్లో ఇప్పుడు మనం కొనే ప్రైస్ షేర్ మీదైనా పెట్టే ప్రైస్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది కాదు, ముందు జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తాం మనం. ఫ్యూచర్ని డిస్కౌంట్ చేయటం అంటే ఏంటి, రానున్న కాలంలో నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 6 months దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నది అది చూసి దాని పిఈని బేస్ చేసుకుని ఆ రేటుకి మనం ఇక్కడ కొంటున్నాం. రానున్న కాలం మైనస్సే, నెక్స్ట్ ఇంకా మైనస్సే అనుకుంటే ఏం చేస్తాం, అప్పుడు ఇప్పుడున్న ప్రైస్ని చితకొట్టి పారేస్తాం, అమ్మేస్తాం, తగ్గించేస్తాం. మీరు నేను కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, అనలిస్టులు కొట్టి పారేస్తారు, అమ్మి పారేస్తారు. 150 ₹300 షేర్లలో 150కి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసిందంటే కమింగ్ క్వార్టర్స్లో, కమింగ్ ఫ్యూచర్లో ఇదేమి పికప్ అవ్వదని చెప్పడం. అది పికప్ అయిన తర్వాత చూద్దాం, తర్వాత ముందు బయటికి రా అని బయటకు వచ్చేస్తారు. మనం అలా విస్తుపోతూ చూస్తూ ఉంటాం, ఏంటి తగ్గింది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఏమైంది, వాట్ హ్యాపెన్ టు దిస్ అని. ఇప్పుడు ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒక రకం నేను చెప్తాను, లాసెస్ పెర్ఫార్మెన్స్ బాగోక లాసుల్లో ఉంటూ, లేదా నామినల్ ప్రాఫిట్స్, డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, పెరిగి తగ్గి స్టేబుల్గా కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇవ్వనటువంటి కంపెనీలు ఓచుకోతకు గురవుతాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చూడండి, కంపెనీ మంచిదే కదా, టాటా మోటార్స్. ఇది నిఫ్టీ 50 కంపెనీ కదా. నిఫ్టీ 50 కంపెనీల్లో లాస్ వస్తే దాన్ని నిఫ్టీ 50లో ఉంచరండి, ఏకి పారేస్తారు, తీసి ఇసిరి పారేస్తారు. 2-3 క్వార్టర్లు చూస్తారు, అబ్బాయి నువ్వు నిఫ్టీ 50లో ది బెస్ట్ అంటున్నాం మేము, ది బెస్ట్లో నీకు అర్హత లేదురా, దిగరా, కుర్చీ దిగిరారా అని చెప్పి తీసి బయటపడేసేసి ఇంకేదైనా బెటర్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉంటాయి కదా, 50లో వాటిలో బెటర్ పెర్ఫార్మింగ్, కన్సిస్టెన్సీ అది చూసి దాన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తారు. నో మర్సీ, నో కాంప్రమైజ్, నో సెంటిమెంట్. ఈ టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి, జేఎల్ఆర్ సేల్స్ అని అవని ఇవని, తర్వాత ఆ మధ్యన ఎవరినో పెడితే ఏది CEO కింద పెడితే అతను బాగా మేనేజ్ చేయలేదు. మొత్తానికి టాటా గ్రూపు మంచి గ్రూపు, ఎక్స్పీరియన్స్డ్ గ్రూపు, రిసోర్స్ఫుల్. అసలు టాటా గురించి ఎవరు మాట్లాడతారు, మా చిన్నతనంలో కూడా టాటా ఉంది, ఇప్పుడు ఉంది. మరి మా చిన్నతనంలో సింగానియాలు, మఫతలాళ్ళు, బాంబే డైయింగ్లు ఇట్లా చాలామంది ఉండేవారు, వాళ్ళందరూ ఎగిరిపోయారు. ఇట్లా చాలామంది ఉండేవారు. మరి ఎవరు మిగిలారు అంటే టాటాసు, బిర్లాసు, మధ్యలో వచ్చిన అంబానీసు ఇట్లా మిగిలారు. ఇక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, ఐషర్ వాళ్ళు అట్లా. ఏంటి, ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది. బట్ టాటాసు ఆది నుంచి అంతం వరకు మొదట్లోనూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. చక్కగా వీళ్ళ గ్రూప్ కూడా స్ట్రాంగ్గా నడుస్తూ ఉన్నది. బిర్లాసు అంతే. అంబానీసు అయితే చెప్పక్కర్లేదు, కానీ అంబానీ 2గా చీలింది కదా, ఒకటి పోయింది, ఒకటి మిగిలింది. మిగలటువంటి టాప్గా మిగిలింది. ఈ మధ్యకాలంలో కోటక్కు ఇట్లా కొంతమంది వచ్చారు, ఐషర్ వాళ్ళ గ్రూపు. ఓకే, నేను అనేది ఏంటంటే ఫైనల్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే మార్కెట్ పక్కన పెట్టేస్తుంది. టాటా మోటార్స్ ఇంత స్ట్రాంగ్ మేనేజ్మెంటు, ఫండమెంటలీ గ్రేట్ ప్రమోటర్సు, ఎక్కడో ఏదో తేడా వచ్చింది మధ్యలో. ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అస్సలు రాకుండా సజావుగా ఎప్పుడు సాగదు. ఆకలి వేయకపోతే భోజనం తాలూకు రుచి ఎక్కడ తెలుస్తుందండి. మీకు పంచపక్ష పరమాణాలు పెట్టినా కూడా నాకు వదిలే, నాకు అక్కర్లేదులే అంటాడు. కోరిక లేకపోతే కళ్ళ ముందు రంగవైభవంగా అన్నీ ఇవి ఉన్నా కూడా నాకు ఇదంతా నాకు వద్దులే, నాకెందుకులే అంటాడు కదా. అలాగే బాధల నుంచి సుఖం, కష్టాల్లోంచి ఏంటంటే సుఖం తాలూకు విలువ తెలుస్తుంది. ఆకలి నుంచే రుచి తాలూకు మజా తెలుస్తుంది. అందుకే ఈ సృష్టిలో ఇవి ఉంటాయి. ఆయన సుమిత్రానందన్ పంత్ అని హిందీలో ఒక కవి అన్నమాట, ఛాయవాది కవి. ఆయన అంటాడు, మై నహీ చాహతా చిరసుఖ్, మై నహీ చాహతా చిరదుఖ్ అంటాడు. మై నహీ చాహతా చిరసుఖ్ అంటే ఎప్పుడూ సుఖంగానే ఉండాలని నేను కోరుకోవటం లేదు. మై నహీ చాహతా చిరదుఖ్, ఎప్పుడు ఈశ్వరోమని దుఃఖంలోనే పడి ఉండటం, దుఃఖం మడుగులో ఏడుస్తూ ఉండటం నేను కోరుకోను. సుఖము దుఃఖము 2 ఉండాలి, సమపాళ్లలో పగలు రేయిలా ఉండాలి.
జీవితం అంటే నాకు అదే కావాలని చెప్తాడంటే ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటంటే రెండు ఉండాలి, దేన్ని విస్మరించకండి, రెండింటిని సమానంగా తీసుకోవటం నేర్చుకోండి, అలవర్చుకోండి అని చెప్పటం. కవులు అంతే కదండి, గొప్ప గొప్ప విషయాలు చెప్తారు, మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. అలాగే ఇది కాయిలాలో పడింది. ఈ 1 క్వార్టర్ 2 క్వార్టర్లు 3 క్వార్టర్లు ఏం చేస్తారు, పక్కన పడేస్తారు కదా. ఇప్పుడు మరి టాటా మోటార్స్ తిరిగి పికప్ అవుతుందా, బ్రతికి బట్ట కడుతుందా, మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి చెప్పాలంటే ఆన్సర్ చెప్పడం కొంచెం కష్టం, బట్ మరి నేను చెప్తే గెస్సింగే అవుతుంది. ఎందుకంటే నేను కూడా గెస్సింగే కదా, ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉందండి, ఎవరికి తెలియదు కదా. అయితే నేనేంటంటే ఐ బెట్ ఆన్ టాటా మోటార్స్. ఎందుకని? పాస్ట్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాకపోవచ్చు, ఐ మే గో రాంగ్ ఆల్సో. టాటా మోటార్స్ లాంటి గొప్ప ప్రమోటర్స్ వదిలిపెట్టేస్తారా దాన్ని అలాగా? ఒకప్పుడు బెంజి కారు ఒకటి, అశోక్ లేలాండ్, బెంజి ఒకటి, అశోక్ లేలాండ్ ఒకటి, 2 లారీలే ఉండేవి, 2 బ్రాండ్లే ఉండేవి. చాసిస్కి అప్లై చేస్తే దానికి అప్లై చేసినా దీనికి అప్లై చేసినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేయవలసి వచ్చేది. మా చిన్నతనంలో మాట, వాళ్ళు 10,000 ఎంతో కట్టేవారు ఆ రోజుల్లో. 10,000 ఏంటి, ₹1,000? 10,000 చాసిస్కి. మీ బండి వచ్చి తీసుకెళ్ళండి, రెడీ అయింది మీ బండి అని చెప్తే వాళ్ళు అమ్ముకోకుండా ఎవరికైనా ఇచ్చేస్తే 20-30,000 బ్లాక్లో డబ్బులు వచ్చాయి. వాళ్ళు పెట్టిన 10,000కి 20-30,000 వచ్చాయి. అంత వెయిట్ చేయవలసి వచ్చేది వాళ్ళ దగ్గర బుక్ చేసిన ఇది తెచ్చుకోవటానికి. అంత డిమాండ్ ఉండేది. అంతగా డెవలప్ చేసిన కంపెనీలు ఇప్పుడు అశోక్ లేలాండ్ కానీ అవి కానీ. మరి ఒక్కసారి అయిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇది కాంపిటీషన్ వచ్చేసింది, వీళ్ళకి వల్ల కావటం లేదు, క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే టాటా గ్రూప్ కాబట్టి మీరు టాటా మోటార్స్ని రేడార్లో పెట్టుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడన్నా ఎక్కడైనా కొంచెం 1-2 క్వార్టర్స్ మీకు ఇండికేషన్ ఏంటంటే ఒక క్వార్టర్లో ప్లస్ అయింది, మళ్ళీ కన్సిస్టెంట్గా నెక్స్ట్ క్వార్టర్లో కూడా ప్లస్ అయింది, ఇంకేం లేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనుకుంటే అక్కడి నుంచి ఇంకా బ్రహ్మరథం పట్టేస్తారు, పైకి ఎత్తేస్తారు. ₹200 టాటా మోటార్స్ వల్ల 300 అయిపోతుంది చెప్పా పెట్టకుండా. అది ఎలా పెరుగుతుందంటే మీకు ఇండికేషను గ్రాఫికల్గా చెప్తాను. గ్రాఫికల్గా మీరు ఈ గ్రాఫ్ని, అంటే టెక్నికల్స్ అనేది చాలా గొప్ప సబ్జెక్టులండి. అయితే టెక్నికల్స్ మీదే డిపెండ్ అవ్వకూడదు. అయితే మీకు ఊరికే అర్థం అవటం కోసం చెప్తాను. మీరు గ్రాఫులు చూడండి, ఎప్పుడైనా 6 months 4 months గ్రాఫులు చూడండి, లేదా 1 year చూడండి. ఇట్లా ఉంటుంది ఒక స్టేజ్లో. ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మొదలుపెట్టింది స్ట్రైట్ లైన్ తీస్తే ఇలా తీద్దాం. ఒక స్ట్రైట్ లైన్ తీస్తే ఈ గ్యాప్ ఏమవుతున్నదండి, అంటే సెల్ఫ్ కరెక్షన్ జరుగుతున్నది. కొంచెం పీక్కి వెళ్ళింది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది, ఇక్కడ కొంచెం కరెక్షన్ అవుతున్నది, మళ్ళీ వెళుతున్నది, మళ్ళీ బయింగ్ వస్తున్నది, తగ్గుతూ కొద్దిగా అలా తగ్గితే కొద్దిగా తగ్గుతుంది, పెరిగితే ఎక్కువ పెరుగుతుంది. ఇలా పెరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీకు కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 80+ 75 వేదాంత ₹75లో వచ్చింది, బాగా తక్కువగా ఉంది. ఎంత తగ్గింది అంటే చూస్తూ ఉన్నాను అనమాట. ఈ 75 నుంచి 310 320కో వెళ్ళిందండి. ఇది 75 నుంచి 300కి 4 ఏళ్ళు, ఆల్మోస్ట్ 3 to 4 times వెళ్ళింది. మధ్యలో అక్కడక్కడ వచ్చిందిలేండి కరెక్షను,
కానీ ఆ కరెక్షన్ తక్కువ, పెరిగింది ఎక్కువ. ఫైనల్గా ఏంటి అంటే యాక్చువల్గా దీన్ని ఎట్లా తీసుకోవాలంటే మీకు చెప్తున్నాను చూడండి. దీనికి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ యాబరేషన్స్ అన్నీ కూడా తగ్గటాలు పెరగటాలు అన్నీ కూడా షార్ట్ టర్మ్ టెంపరీ థింగ్స్ అనమాట. ఫైనల్గా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయిందండి. అదే ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి, యావరేజ్ అయిపోతాయి. హిండాల్కో తీసుకోండి. హిండాల్కో పరిస్థితి అంతే దయనీయం. 90 రూపీస్ 85 కూడా వచ్చినట్టుంది. హిండాల్కో బిర్లా కంపెనీ అండి. పైగా బిర్లా కంపెనీ అంటే బిర్లా కంపెనీలో ఫ్లాగ్షిప్ కంపెనీ, అంటే టాప్. ఫ్లాగ్షిప్ అంటే నెంబర్ 1 ది బెస్ట్ అని అర్థం. అది 80లో 90లోకి వచ్చింది. 250, 260, 300 అలా ఉన్నదల్లా. తగ్గేటప్పుడు అలా తగ్గుతుంది. మళ్ళీ టర్న్డ్ అరౌండ్. అల్యూమినియం ప్రైసెస్ అవి కొంచెం పికప్ అయినాయి గ్లోబల్గా. వాళ్ళు మళ్ళీ డెట్ రిడన్ అయిపోయారు ఒక స్టేజ్లో బిర్లా గ్రూపు. కానీ మళ్ళీ ఫైనల్గా పికప్ అయ్యారు. అవుతూ 200, 220, 225, 250 అలా వెళ్ళింది. 270 కూడా వెళ్ళినట్టుంది. మళ్ళీ కరెక్షన్ న్యాచురల్ 200+ ఉంది ఇప్పుడు. అది అయినా కూడా 3 times 4 times వచ్చినట్టే కదా. అట్లా పెరిగేటప్పుడు అలా పెరుగుతూ ఉంటాయి టర్న్ అరౌండ్ కేసులు. టర్న్ అరౌండ్ కేసులు డబుల్, ట్రిపుల్, ఈవెన్ నిఫ్టీ 50 కంపెనీ పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నవి కూడా అయినా 3 times 4 times వెళ్ళిపోతాయి. అది చూసుకోవాలి. అప్పుడు ఎంత లాభం వస్తుంది ఏంటండి అంటే చెప్పడం చాలా కష్టం. మీకు అశోక్ లేలాండ్ మీరు పేరు విన్నారు కదా. అశోక్ లేలాండ్ 12-15 మధ్యన నేను చాలా చేశానండి. అది ఎప్పుడది 2011-12 అయి ఉంటుంది అంతే. 2011-12లో మీరు చూడండి, గ్రాఫ్లో చూడండి. అశోక్ లేలాండ్ ఎంత దారుణం అంటే దానికి ప్రాబ్లం వచ్చింది. ఏదో ఎప్పుడో వస్తుంటుంది, సహజం, విశేషమే లేదు. 12-15 మధ్యన అబ్బో 1000, 2000, 3000 ఏం చేయను నేను. అంటే కొంచెం షార్ట్ టర్మ్ లాగా చేసేవాడిని, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కొంచెం డెరివేటివ్స్ కూడా చేసేవాడిని. డెరివేటివ్స్లో చేశాను కానీ కొంచెం మెచ్యూరిటీ తక్కువ, బోల్డ్ డబ్బులు సంపాదించవలసింది. అయితే లాస్ లేదులేండి, కొంచెం సంపాదించానులేండి. ఇందులో లాస్ లేదు, అప్పటికి పర్వాలేదు, కొంచెం నేర్చుకున్నాను. బట్ లక్షలో కోట్లు కాకపోయినా లక్షలు సంపాదించవలసింది. అప్పటికి 2011-12 అంటే అప్పటికున్న మెచ్యూరిటీ లెవెల్స్ ప్రకారం సరిపోలా. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ సరిపోలేదు. ఎండెడ్ అప్ విత్ స్మాల్ ప్రాఫిట్స్ ఓన్లీ. అంతే, అట్లాగే ఉంటుంది. ఈ అశోక్ లేలాండ్ ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఇలాగే. మీకు తెలియదే ఉందండి, 150+ వెళ్ళలేదు. 2017లో బాగా పీక్ కదా ఇది. 2017-2018 మధ్యన 15 రూపాయల షేరు 150 రూపాయలు అయింది. ఎన్ని రేట్లు వచ్చిందండి అశోక్ లేలాండ్? 10 times వచ్చింది. అందరూ రైట్ ఆఫ్ చేస్తారు, ఇక అయిపోయింది ఏంట్లే ఈ కంపెనీ అని అయిపోయింది. కానీ మళ్ళీ ఏమైంది, మేనేజ్మెంట్ వెరీ స్ట్రాంగ్ అండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పర్టికులర్లీ ఏదో ఏసీడీసీ గేమ్ అంటారు, ప్యాకాట్ ఆడితే ఆల్ కౌంటు డైరెక్ట్ కార్డు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పర్టికులర్గా ఇలాంటి జరుగుతుంది. ఆటోమొబైల్ ఈ బేసిక్ ఇండస్ట్రీస్ అంతే. ఈవెన్ సిమెంట్ ఇండస్ట్రీస్ అట్లాగే ఉంటాయి. సిమెంటు, స్టీలు, ఆటోమొబైల్ ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్ అలాగే ఉంటాయి. అయితే అటు లేకపోతే ఇటు. మెటల్స్ చూడండి మరి శేషాగోవా కదా, అదే వేదాంత, హిండాల్కో, వాటి పరిస్థితి ఏంటి అట్లా అనమాట. చూసారా, ఈ టర్న్ అరౌండ్ కేసులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇప్పుడేంటి, అప్పుడు టాటా మోటార్స్ బాగానే ఉంది, ఇప్పుడేంటి టాటా మోటార్స్ టర్న్ వచ్చింది, ఇప్పుడు రిసెషన్లో పడిపోయింది. మళ్ళీ నేనైతే పికప్ అవుతుందని అనుకుంటున్నాను. నేనే హోల్డింగ్ చేయటం లేదు, ఏదో కొద్ది చేసి 300 ఆ రేంజ్లో బయటకు వచ్చేసాను. ఆ తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, అంత
ఏం లేదు, ఇట్లా చాలా ఉంటాయి. ఎన్నెన్ని కొంటాం, ఎన్నెన్ని పెడతాం, కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది. సమ్హౌ ఐ లెఫ్ట్ ఇట్. ఇట్లా జాగ్రత్తగా, ముఖ్యంగా ఆటోమొబైలు, సిమెంటు, స్టీలు, ఈ మెటల్స్, ఈ ఇండస్ట్రీస్ అండి వేసి కొడితే మాత్రం పచ్చగా వెళ్ళిపోతాయి పైకి, తారాజువల్లాగా ఎగిరిపోతాయి పైకి. ముఖ్యంగా ఆటోమొబైల్ చెప్పాను కదా, టీవీఎస్ మోటార్స్ మరి 30 రూపాయలు, 10 రూపాయలకు కూడా ఉంది. 10 రూపాయల రేంజ్లో నేను చేయలేదు, కొద్దిగా పికప్ అయ్యి 30 ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు పికప్ చేశాను. అది 30 రూపాయల దల్లా 600 చిల్లరకి వెళ్ళిపోలేదు, 700 దాకా వెళ్ళింది. అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ కదా, ఆటోమొబైల్కి ఇండస్ట్రీకి ఉన్న స్పెషాలిటీ అది చూసుకోవాలి. ఇది ఎంత పడిపోయింది, దీనికి ఏమన్నా మేనేజ్మెంట్ ఏంటి, మళ్ళీ నిలదొక్కుంటారా వీళ్ళు, ఇప్పుడు ట్రై చేయొచ్చా, ఎంత ఇన్వెస్ట్ చేయను, అవన్నీ చూసుకోవాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సారు ఈ టర్న్ అరౌండ్ సిచ్యువేషన్, ఇంకో రకమైన టర్న్ అరౌండ్ ఎలాంటిదంటే, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ, ఆ పర్టికులర్ సెక్టరు బాగోక సెక్టర్ మొత్తం పడిపోయి ఉంటుంది. సెక్టర్ మొత్తం పడిపోయి ఉండటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇన్ఫ్రా, పవర్ సెక్టర్ చూడండి, తర్వాత కన్స్ట్రక్షను, పవరు, ఇవన్నీ పడిపోయే ఉన్నాయి. ఎప్పటి నుంచో పడున్నాయి, మళ్ళీ ఎప్పుడో మార్కెట్ బాగా రైజ్లో ఉన్నప్పుడు మళ్ళీ వస్తాయి, లాస్ట్ అవే వస్తాయి. ఇండస్ట్రీ టర్న్ అరౌండ్ అది. తర్వాత అలా కాకుండా ఈ ఇండివిజువల్ కంపెనీ టర్న్ అరౌండ్, ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ టర్న్ అరౌండ్ బ్యాడ్ స్టేట్లో ఉంటే అందులో లీడర్స్ని ఎంచుకోవాలి మనం. జాగ్రత్త వింటున్నారా? జాగ్రత్త వినండి. పర్టికులర్ సెక్టరు, ఆ పర్టికులర్ ఇండస్ట్రీ టోటల్గా డౌన్ ట్రెండ్లో ఉంటే ఆ టర్న్ అరౌండ్ అది వస్తుంది, ఎప్పుడో వస్తుందో తెలీదు. ఆ టర్న్ అరౌండ్ వచ్చినప్పుడు అండి అందులో లీడర్స్ని ఎంచుకుని, మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంటు ఉన్నటువంటి లీడర్స్ని ఎంచుకుని పక్కన పెట్టుకొని కూర్చోవాలి. అందులో పోతాయి, మళ్ళీ తిరిగి రావు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను, ఓపెన్గా చెప్పేస్తాను. ఎందుకు ఇందులో పాపం మీరు పెయిడ్ గ్రూప్ కూడా కాదా, పెయిడ్ గ్రూప్ కూడా కదా, అయితే అందరూ అంత ఇదిగా తీసుకుంటారని ఏం లేదు. ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా ఏదో నెగిటివ్గా ఏదేదో చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎలాగో ఉంటారు. అందరినీ మనం రంజింప చేయలేము, అందరినీ సాటిస్ఫై చేయలేములేండి. ఓకే, ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాలో లీడర్ ఎవరో డిఎల్ఎఫ్, దీన్ని వాచ్ చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు 200 ఎంత ఉన్నట్టుంది, నేను చూడలేదు, చాలా కాలంగా చేయలేదు దీనిలో. ఈ డిఎల్ఎఫ్ ఇన్ఫ్రాలో ఇంప్రూవ్మెంట్ వచ్చిన రోజున ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది, రాకపోదు. దీని పరిస్థితి ఏంటి? ఎన్నో ఆటుపోటును తట్టుకొని నిలబడింది. ఇప్పటికి ఇది ఎన్ని రేట్లు అవుతుంది అది నాకు తెలియదు, ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, అసలు ఇంకా ఇక్కడి నుంచి పికప్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందులో ఏంటి, మార్కెట్ లీడర్ ఇది, ఇట్లా మార్కెట్ లీడర్ని పట్టుకోవాలి. అలాగా తీసుకోవాలంటే జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా ఒకటి, మరి చూడండి ఏమవుతుందో. బ్యాంక్స్లో తీసుకోవాలంటే ఫైనాన్స్లో ధనలక్ష్మి బ్యాంక్ ఒకటి, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒకటి. ఏం లాసుల్లోకి లేవు, కానీ కొంచెం ఏదో ప్రాబ్లంలో పడినాయి అని చెప్పి పడేశారు, మళ్ళీ లేదని మళ్ళీ వీటిని పైకి ఎత్తేస్తారు. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒకటి. ఇట్లాంటివి చూడండి, బ్యాంకుల్లో మీరు వాచ్ చేయండి, స్టడీ చేయండి, అంతే. మీరు ఒక్కోసారి తొందరగా కరోడ్పతి అయిపోవచ్చు. ఒక్క క్లాస్ చాలండి. మీరు ఇన్ని క్లాసులు నేను చెప్తున్నాను కదా, ఏదో ఒక క్లాసులో ఎక్కడో ఏదో మీకు పనికి వస్తుంది, అందుకే క్లాసులు చెప్పేది, మీకు టిప్స్ చెప్పడం లేదు. టిప్స్ 1000-2000 ఇవ్వండి మీకు టిప్స్ చెప్తాను అని అట్లా డబ్బులు కలెక్ట్ చేయటం ఈజీ, చెప్పేయటం ఈజీ. బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా లేదు కదా, నాదేం లేదు, నా బాధ్యత లేదని చేతులు ఎత్తేయచ్చు. కానీ లెసన్స్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నేర్చుకోండి మీరు, అంతేగాని టిప్స్కి జోలికి వెళ్ళకండి. యు క్రియేట్ యువర్ ఓన్ టిప్. ఓకే, మరి డిష్ టీవీ తీసుకోండి. డిష్ టీవీ పైకి వస్తుందా రాదో తెలియదు, వచ్చేటట్టయితే అది 100, 150, 200 ఒకప్పుడు వెళ్ళింది రండి 100 పైకి. డిష్ టీవీ తీసుకోండి. తర్వాత ఈ మధ్యకాలంలో టర్న్ అరౌండ్ కేసుల్లో ఇండియన్ హోటల్స్ కంపెనీ బ్రహ్మాండంగా వచ్చింది.
అంటే బాగా పెరగకపోయినా కానీ నిలబడింది చక్కగా. అలా చూడాలి మీరు. రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లు ఏమున్నాయి, లాసుల్లోంచి ప్రాఫిట్లోకి వస్తున్నాయి. అయితే వాళ్ళు అవి బాగా డెట్ రీడెన్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, వస్తాయో రావో చెప్పలేము. పెద్దగా డెట్ లేకపోతేనండి కొంచెం తొందరగా పికప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే గబుక్కుని పైకి వచ్చేస్తాయి. అది డెట్ ఎక్కువ ఉంటే మాత్రం కష్టం. సో బాగుందండి. మరి లెసన్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. అయితే ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఏం చెప్తానంటే, మీకు కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఫైనల్గా ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ నుంచే దానికి సపోర్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఏంటి చూడాలంటే ఫస్ట్ సేల్స్ చూడండి. కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. తర్వాత రెవెన్యూ అంటే కూడా ఆపరేటింగ్ ఇన్కమ్ ఏంటో చూడండి. వాళ్ళు చేసే యాక్టివిటీ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎంత, గ్రాస్ లెవెల్లో చూడండి. మరి సేల్స్ ఆపరేటింగ్ ఇన్కము చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చూడాలంటే వీటి ఎక్స్పెండిచర్ ఎంత. ఆమదాని అట్టన్ని ఖర్చా రూపాయ అంటారు కదా, అలా కాకుండా ఖర్చు ఎలా ఉంది, ఆపరేటింగ్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచరు. అంటే దీనికంటే అది తక్కువ అయితే కదా కొంచెం మిగులు ఉంటుంది, అప్పుడే కదా సర్ప్లస్ వస్తుంది. తర్వాత 4 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాష్ ఫ్లో. వీళ్ళు క్యాష్ జనరేట్ చేస్తున్నారా యాక్టివిటీ ద్వారా లేదా అని. ఇది లేకపోతే లైఫ్ బ్లడ్, అది లేకపోతే ఏం లేనట్టే లెక్క. ఈ క్యాష్ ఫ్లో చెక్ చేసుకోండి. అయితే అబవ్ ఆల్ ఇవి బాగుంటే బాగున్నట్టే, బట్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంపార్టెంటే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ సంపాదిస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకుంటూ ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ కనబడితే, ఓహో లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ ఇంప్రూవ్ అయిందా, నెక్స్ట్ చూద్దాం. ఈ క్వార్టర్ కంటే ఇంకా నెక్స్ట్ క్వార్టర్ ఇంప్రూవ్ అయిందా, అవుతుందా, కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నదా. గ్యాలపింగే ఎప్పటికప్పుడు అది అందని శిఖరాలకు అందుకుంటుంది. మరి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకు ఎంతవరకు ఇది అర్థమైంది ఈ లెసను ఏమిటి అంటే, ఈ టర్న్ అరౌండ్ కేసెస్ని ఐడెంటిఫై చేయటం, వాటిని క్యాచ్ చేయటం, తర్వాత క్యాచ్ చేసి స్టేయింగ్ ఇన్వెస్టెడ్. ఒక్కోసారి సంవత్సరాల తరబడి ఉండాల్సి వస్తుంది, ఎక్కువ పెట్టకూడదు. అందుకనే కొంచెం బాగుంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా ఇక నుంచి పికప్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, పెరిగాక యాడ్ చేయొచ్చు, తప్పలేదు. మీరు 70 రూపాయలు కొన్నది 120 రూపాయలు అయిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు, అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది అనుకుంటే. నేను అదే చేశాను అప్పట్లో. వేదాంతాలో 70-80లో నాకు చాలా చిన్న క్వాంటిటీ ఉండేది. అది చూస్తుంటే అర్థమైపోయింది నాకు. గ్యాలపింగ్ హార్స్ 115, 120 నుంచి మళ్ళీ మొదలుపెట్టా. 115, 120 నుంచి 200, 220 వరకు అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాది. పెరుగుతుంది, నేను పెరుగుతున్నప్పుడు యాడ్ చేశాను. అది రైజింగ్ యావరేజ్ అంటారు దాన్ని. పెరుగుతున్నప్పుడు యాడ్ చేయటం చాలా తక్కువ సందర్భాల్లో అలా చేయాలి. అది చేయటం తెలియాలి, అందరూ చేయలేరు అది. ఓకే, ఓవరాల్గా నాకు యావరేజ్ బాగానే ఉంది. మధ్యలో ప్రాఫిట్లు కూడా బుక్ చేశాను. తర్వాత కొంచెం ఉండిపోయింది, ఉండిపోయిన తర్వాత తగ్గింది, పట్టించుకోలేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో యాడ్ చేశాను, చేసుకుంటూ వచ్చాను. అదొక పెద్ద ప్రాసెస్. అది చేయి తిరిగిన వాడు చేస్తాడు, అందరూ చేయకూడదు కూడా, అవసరం కూడా లేదు. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. ఇవి అక్కర్లా, ఇన్ని చేయక్కర్లేదు మీరు. ఎందుకంటే మేము చేతులు ఊరుకో కదా, మేము చేస్తూ ఉంటాం. చేయొచ్చు, మేము చేయొచ్చు, కానీ మీరు చేయకూడదు. సో ఇలా ఏంటంటే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఏముందండి, మల్టీ బ్యాగర్స్, ఇక్కడే మల్టీ బ్యాగర్స్, నిఫ్టీ 50లో కూడా మల్టీ బ్యాగర్స్ వస్తాయి. ఎక్కడంటే కాయలా పడ్డ 52 వీక్ లోకి వెళ్ళి తగ్గుతూ మగ్గుతూ ఉన్న కంపెనీలని అలా పొంచి ఉండి అలా చూస్తూ ఉండాలి. అది ఇంప్రూవ్ అవుతున్నది, అయ్యే అవకాశం ఉందన్నప్పుడు క్యాచ్ చేయటం, పొదలోంచి బయటకు వస్తున్నప్పుడు క్యాచ్ చేయటం, అట్లా అనమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. దీని మీద మీ ఫీడ్బ్యాక్ పెట్టండి, మీరు చెప్పండి ఎలా ఉందో ఏంటో, లెసన్ నచ్చిందా లేదా అనేది. వెయిట్ ఫర్ యువర్ లెసన్ ఫీడ్బ్యాక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.